ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. మరి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయటం ద్వారా నెక్స్ట్ మనీ ద్వారా ఎందుకు ఆదాయం వస్తుంది? డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయటం ద్వారా నెక్స్ట్ మనీ ద్వారా మాత్రమే ఎందుకు ఆదాయం వస్తుందంటే, నెక్స్ట్ మనీ అనేది B2B అప్లికేషన్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మొట్టమొదటి B2B అప్లికేషన్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మొట్టమొదటి సర్వీస్ అప్లికేషన్ నెక్స్ట్ మనీ. మిగిలిన యాప్స్ అన్ని కూడా B2C అంటారు. వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తారు, మనల్ని కస్టమర్ గా చూస్తారు. మన సెల్ ఫోన్ మంది, సర్వీస్ మంది, ఇంటర్నెట్ మంది, ట్రాన్సాక్షన్ మంది, ప్రాఫిట్ వాళ్ళకి వెళ్తా ఉంటాం. అందుకే వాళ్ళని B2C అప్లికేషన్ అంటారు. మనల్ని ఎప్పుడు కూడా కస్టమర్ గానే చూస్తారు. నెక్స్ట్ మనీ మాత్రమే మనకి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయటం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా ఆదాయము ఎందుకు పొందుతామంటే B2B అప్లికేషన్ కాబట్టి. మరి B2B అప్లికేషన్ లో ఏముంటాయంటే ఈ వ్యాలెట్, అలాగే ఈ వ్యాలెట్ లో మీరు డబ్బులు వేసుకొని ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈ వ్యాలెట్ లో మీరు అమౌంట్ యాడ్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ లో అమౌంట్ యాడ్ చేసుకొని సర్వీసెస్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాలెట్ లో వేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ద్వారా ఈ కామర్స్ డిజిటల్ సర్వీసులు చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాలెట్ ద్వారా ఈ కామర్స్ ద్వారా ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది నెక్స్ట్ మనీ ద్వారా మనం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యాలెట్ ద్వారా మనం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనేది మనం ఒక వ్యాపారవేత్తగా ఎదిగే, స్వచ్ఛందంగా వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి అప్లికేషన్ లీగల్ గా, టెక్నికల్ గా ఎవరు ఒక రూపాయి నష్టపోకుండా అన్లిమిటెడ్ ఆదాయం, అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. చాలా మందికి చాలా అప్లికేషన్స్ తెలుసు, చాలా వ్యాపారాలు తెలుసు, చాలా ఆపర్చునిటీస్ తెలుసు. ప్రతిదానికి కూడా లిమిట్ అనేది ఉంటుందండి. మీరు బైనరీ కాన్సెప్ట్ చెప్పండి, సీలింగ్ అనేది ఉంటుంది. రీపర్చేస్ ఇన్కమ్ చెప్పండి, సీలింగ్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. ఈ రోజు మీకు చెప్తున్నా, అన్లిమిటెడ్ అంటే ఒక రోజులో కూడా 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక రోజులో కూడా ₹1 సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకే మనం అన్లిమిటెడ్ అని చెప్పగలుగుతున్నాం. మనం ఒక్కళ్ళం మాత్రమే చెప్తాం, అది మనకు మాత్రమే సొంతం, మనకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే డిజిటల్ ఇండస్ట్రీ కాబట్టి, ఈ వ్యాలెట్ సిస్టమ్ కాబట్టి. అందుకనే అన్లిమిటెడ్ ఆదాయం, అల్టిమేట్ క్యాష్ బ్యాక్ అంటాం. మీరు ఏదైనా బైనరీ కాన్సెప్ట్లు చెప్పండి, కొన్ని మార్కెట్లు వెళ్తా ఉంటాయి. వీక్లీ సీలింగ్ అంటాడు, డైలీ సీలింగ్ అంటాడు, సీలింగ్ ఉంటుంది అక్కడ. అలాగే రీపర్చేస్ ఇన్కమ్ కూడా మీరు ఏదైనా చెప్పండి. మీకు ఎన్ని పీవీలు చేస్తే వాళ్ళు కౌంట్ అవుతుంది, పీవీలు చేస్తే ఎంత కౌంట్ అవుతుంది, మీకు ఎంత మాత్రమే రావటం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి లైఫ్ లో వన్ టైమ్ అకౌంట్, లైఫ్ టైమ్ ఎర్నింగ్, అది కూడా అన్లిమిటెడ్ ఎర్నింగ్, దట్ ఈస్ కాల్ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ ఒకటి మాత్రమే అన్లిమిటెడ్ అని చెప్పే అర్హత ఉన్నటువంటి అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ ని మనకి పరిచయం చేసినటువంటిది, మనకి ప్రొవైడ్ చేసినటువంటి మేనేజ్మెంట్ నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్. ఈ యొక్క నెక్స్ట్ మనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ప్రొఫైల్ కానీ, మేనేజ్మెంట్ లీగాలిటీస్ కానీ, మేనేజ్మెంట్ సర్టిఫికెట్స్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే 2013 నుంచి కూడా వీళ్ళు ఐటీ సెక్టార్ లో ఉన్నారు. వీళ్ళకి నెక్స్ట్ మనీ యాప్ ద్వారా సంపాదించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సుమారుగా ఇప్పుడు వరకు 1500 రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనీలో 5 లక్షల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళకి. చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఇది నెక్స్ట్ మనీని ఎందుకు తీసుకొచ్చారు, నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ చేశారంటే, వాళ్ళు ఐటీ సెక్టార్ లో ఉన్నారు. ఇండియాలో 2016-17 మధ్యలో ఏదైతే డిమానిటైజేషన్ వచ్చి వాళ్ళ నిన్నటికి కరెక్ట్ గా 3-4 సంవత్సరాలైంది, నిన్నే జరిగింది అది కూడా. కాబట్టి డిజిటల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క డిజిటల్ ఉద్యమంలో కామన్ మ్యాన్ కూడా ఇన్వాల్వ్ చేస్తే భారతదేశం ఏదైతే ఊహిస్తుందో ఒక డిజిటల్ ఇండియా, భారతదేశం గురించి ప్రపంచం చెప్పుకోవాలి, భారతదేశం అంటే డిజిటల్ ఇండియా, అక్కడంతా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఫేక్ కరెన్సీ మన మీద చాలా మంది
దొంగ నోట్ల యుద్ధం చేశారు, ఫేక్ కరెన్సీ యుద్ధం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద చాలా మంది స్వయం ఉపాధిగా లారీలు టన్నుల డబ్బులు తయారు చేసి మన దేశంలో పంపిణీ జరిగింది. కాబట్టి దానికి స్వస్తి చెప్పినప్పుడు మన కరెన్సీ విలువ పెరుగుద్ది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయటం వల్ల. అందుకే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినప్పుడు కామన్ మ్యాన్ ని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో 2017 డిసెంబర్ 26న మనం కన్స్యూమర్ గైడ్ లైన్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఎండి గారు ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆయన యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని సెంట్రల్ మినిస్టర్ అన్నారు. అప్పటి నుంచి గూగుల్లో అది ఎంటర్ అవడం జరిగింది. చిన్న వయసులోనే ఐటీ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఈ యొక్క నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ ప్రొఫైల్ నేషనల్ ఇంటర్నేషనల్ గా 35 పైనే అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అందులో చాలా మరుపురాని అవార్డ్స్, ముఖ్యమైన అవార్డ్స్ డిజిటల్ ఉమెన్ అవార్డు, అలాగే బ్యాంకాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నుంచి దుబాయ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు నుంచి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వాణి మన యొక్క విజన్ తెలిపినప్పుడు అక్కడ మీటింగ్ లోకి వచ్చిన కంపెనీ ఓనర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడతాం జరిగింది. డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మీదకి మేము ఈ కామర్స్ అనే ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకురాబోతున్నాం. కాబట్టి దీని ద్వారా కామన్ మ్యాన్ నుంచి ఎవరైనా కూడా కోటీశ్వరయ్యే అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఊహించారు ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీ, ముఖ్యంగా మొబైల్ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళ చేతి ఫోన్ లో కూడా సెల్ ఫోన్ ఉంటుందని వాళ్ళు ఆ రోజు గెస్ చేయబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి సర్వీస్ ఇండస్ట్రీని యాడ్ చేయడం జరిగిందన్నమాట. అలాగే లీగాలిటీ భారతదేశంలో ఉన్న 500 కంపెనీస్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతించిన కంపెనీస్ లో కూడా ఒక సర్టిఫికెట్ ఎక్కువే ఉంటుంది, మనకి ఒక రికగ్నైజింగ్ ఎక్కువే ఉంటుంది. మీరు కూడా చాలా మంది రకరకాల కంపెనీస్ లోకి వెళ్తా ఉంటారు, లీగాలిటీస్ లేకుండా చేస్తారు, తర్వాత పోయినాయే అనుకుంటారు. ఫస్ట్ తప్పు మందే ఉంటుందండి. ఎవడైనా కంపెనీ పెట్టాడంటే గుడ్డెత్తి చేలో పడినట్టు వెళ్ళిపోతారు. దయచేసి మీ దేశాన్ని లీగాలిటీస్ ని మీరే తుంగలో తొక్కొద్దండి. ఎందుకంటే వి షుడ్ రెస్పెక్ట్ లీగాలిటీస్. నెక్స్ట్ మనీ ఎప్పుడు కూడా దే రెస్పెక్ట్ లీగాలిటీస్, దే సపోర్ట్ టెక్నాలజీ. అందుకనే ఏ కంపెనీ మీరు స్టార్ట్ చేయండి, ఏ కంపెనీ అయినా వర్క్ చేయండి, ఇన్కార్పొరేషన్ ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, జిఎస్టి ఉండాలి. వీటితో పాటుగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నప్పుడు కన్స్యూమర్ గైడ్ లైన్స్ లో కంపల్సరీగా ఉండాలి. కన్స్యూమర్ గైడ్ లైన్స్ లో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, కన్స్యూమర్ గైడ్ లైన్స్ లో ఉన్నప్పుడు ఒకసారి ముద్ర పడిందంటే వాడు లైఫ్ లో తప్పు చేయడానికి ఉండదు. తప్పు చేస్తే తప్పు అని ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ యాప్ అనేది ఓపెన్ చేయటం కుదరదు అనమాట. అందుకోసమే కన్స్యూమర్ గైడ్ లైన్స్ లో చూసారంటే చాలా కంపెనీస్ బ్యాడ్ రిమార్క్ కూడా కొన్నిటికి ఉంటాయి. అందుకోసమే వితౌట్ రిమార్క్ తోటి నెక్స్ట్ మనీ అద్భుతంగా నడుస్తుంది. అలాగే మనకి టెక్నాలజీకి సంబంధించినటువంటి గూగుల్ ప్లే స్టోర్ కానీ, అలెక్సా ర్యాంకింగ్ కానీ, స్టార్ట్అప్ ర్యాంకింగ్ కానీ కూడా మనల్ని గుర్తించడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్ లో మీరు చూసినట్టయితే 1 మిలియన్ ఇప్పుడు దాటిపోయాము 2019కి డిసెంబర్కి. ఇప్పుడు సుమారుగా 3 మిలియన్స్ పైనే ఉన్నాం. అఫీషియల్ గా వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది అయిన తర్వాతే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు. కనీసం 6 నెలలు అది టెస్టింగ్ పెడతా ఉంటారు. అట్లాగే మనకి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన కంపెనీ అనుకోండి, యాప్ అనుకోండి, ఆపర్చునిటీ అనుకోండి, రేటింగ్ అనేది 4+ ఉండటం అనేది ఇంతవరకు ఏ కంపెనీకి లేదు. ఇంత షార్ట్ టైంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 17, 18, 19 ఈ 3.5 years లో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కన్స్యూమర్ గైడ్ లైన్స్ 1 సంవత్సరం అయిపోయింది. తర్వాత సంవత్సరం ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత సంవత్సరం కరోనా తోటి మనం ఉన్నాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఫుల్ యాక్టివ్ గా స్టార్ట్ అయింది మాత్రం ఫస్ట్ 2 సంవత్సరాలు లేదు, 1.5 year. కాబట్టి ఈ 1.5 year లోనే మనం ఇంత రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో మీకు కంప్లైంట్స్ గుడ్ బ్యాడ్ కూడా చూసుకుంటే 25,000 కామెంట్స్ అనేది ఉంది. అందులో 70% పాజిటివ్ కామెంట్స్ ని వన్ అండ్ ఓన్లీ అప్లికేషన్. ఎప్పుడు కూడా 100% కామెంట్స్ ఉంటే అది మనం డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి చెడు రెండు చెప్పితేనే అది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. 25,000 అప్లికేషన్, 25,000 కామెంట్స్ లో 70% మనకి పాజిటివ్, 30% నెగిటివ్ కామెంట్స్ కూడా మనం రెండింటిని షేర్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ మనీకి ఉన్నటువంటి గట్స్, అది నెక్స్ట్ మనీకి ఉన్నటువంటి వాస్తవాలు అనమాట. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం
ద్వారా అల్టిమేట్ సంపాదన ఎందుకు సంపాదించాలంటే మీరు మారాలి. ఎందుకంటే ప్రపంచం మారింది. హంటింగ్ నుంచి రూబోదోక ప్రపంచం ప్రయాణం చేస్తుంది. మీరు కూడా మారాలి. టెక్నాలజీతో డబ్బులు సంపాదించాలి. ఇవాళ టెక్నాలజీ ఎలా ఉందంటే మన జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఏ విధంగా మన జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందో టెక్నాలజీ కూడా మన జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇవాళ నిన్న మోడీ గారు కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా తర్వాత ప్రపంచాన్ని శాసించేది టెక్నాలజీ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ టెక్నాలజీలో మనం ఉన్నాము. ఆ లైఫ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మన జీవితంలో కన్ను, కాలు, ముక్కు, నోరు ఎలా అయితే మన బాడీలో ఒక పార్ట్ అయిపోయిందో స్మార్ట్ ఫోన్ కూడా ఒక పార్ట్ కింద మన బాడీలో ఉంది. కాబట్టి అటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకే మీరు మారండి. ఏ విధంగా మారాలో ఒకసారి చూడండి. మీరు మారకపోతే చరిత్రలో ఒక అంబాసిడర్ కార్ లాగా మనం వెనకబడిపోతాము. వెరీ సింపుల్ సార్. మీరు మారటం అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవద్దు, మీ వర్కింగ్ అవర్స్ మార్చుకోవద్దు, మీ సమయం వృధా చేసుకోవచ్చు. యూజ్ టెక్నాలజీ, ప్రిఫర్ టెక్నాలజీ. యూజ్ నెక్స్ట్ మనీ, ప్రిఫర్ నెక్స్ట్ మనీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తువులు అమ్మటం, కొనటం ఒకప్పుడు కరెక్ట్ పద్ధతి, 100% రైట్. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఏ వస్తువైనా చూసుకోండి, టెక్నాలజీలో దొరుకుతుంది. టెక్నాలజీలో దొరికిన వస్తువులు మనం ఎలా అమ్ముతాం? కొనేవాళ్ళకి కూడా ఉండాలి. ఇవాళ చాలా మంది ఒక సూటే 25,000కి అమ్ముతున్నారండి. ఎంత దారుణమో చూడండి. కాబట్టి అది ఎంతమందిని మోసం చేయటమే అవుతుంది తప్ప టెక్నాలజీలో ఇప్పుడు ప్రొడక్ట్లు అమ్మటం అంటే మనల్ని, మన టీంని, మన బంధువుల్ని మనం మోసం చేయటమే. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావడానికి డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఆంబే కానీ కోటం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, ఈ ప్రొడక్ట్ మేము తయారు చేస్తున్నాం, డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాం. మధ్యలో పబ్లిసిటీ చేసేవాళ్ళు, టీవీ చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేవాళ్ళు. ఎస్, ఆ టైంలో అది రైట్. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ప్రొడక్ట్ కి సబ్స్టిట్యూట్ ఉంది. ప్రతి ప్రొడక్ట్ టెక్నాలజీలో దొరుకుతుంది. ఆఖరికి వాళ్ళపై ప్రొడక్ట్ బ్రాండ్ కూడా టెక్నాలజీలో తక్కువ రేటు దొరుకుతుంది. మనం ఏటికి ఎగిరేది వ్యాపారం చేసి మన సమయాన్ని, మన రిలేషన్ ని పాడు చేసుకోవద్దండి. ఇప్పుడు కరెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఒక మార్గం. యూస్ టెక్నాలజీ, ప్రిఫర్ టెక్నాలజీ. యూస్ నెక్స్ట్ మనీ యాప్, ప్రిఫర్ నెక్స్ట్ మనీ యాప్. ఇక్కడ నెక్స్ట్ మనీ యాప్ కావాలంటే మీకు ఏ ప్రొడక్ట్ అయినా సందుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి. నెక్స్ట్ మనీ యాప్ మాత్రం ఏ సందులో దొరకదు. కేవలం గూగుల్ ప్లే స్టోర్ లోనే దొరుకుతుంది. కేవలం రిఫరల్ పర్సన్ ద్వారానే దొరుకుతుంది. కాబట్టి అందుకే యూస్ టెక్నాలజీ, ప్రిఫర్ టెక్నాలజీ అని చెప్తున్నాం. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక రైట్ పర్సన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒకసారి పంపించాలి. కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా అని. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మీరు గైడ్ చేస్తేనే కరెక్ట్. కాబట్టి చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. రిఫరల్ నేమ్ దగ్గర పంపించిన ఆయన పేరు కానీ, రాసుకునే ఆయన పేరు కానీ రాస్తున్నారు చాలా మంది. మీ అదృష్టం ఏంటంటే ప్రొఫైల్ అంతా మనం ఫీడ్ చేశాక డిలీట్ ఆప్షన్ ఉంది. స్టార్టింగ్ లో ఉండేది కాదు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాక మీ యొక్క ప్రొఫైల్ మీ సీనియర్ కూడా పంపించి మెయిల్లో కూడా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది, ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనీలో ద మెయిన్ హార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ, గుడ్డికాయ లాంటిది ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ చూడండి. మీరు ఎవరైనా ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు, జీతం లేకుండా పనిచేస్తారా? డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంతో మంది ఉన్నారు, వ్యాపారం ఎంతో మంది చేస్తున్నారు, ఇన్కమ్ లేకుండా చేస్తారండి. డైరెక్ట్ సెల్లింగ్ కూడా అంతే. రిఫరల్ ఇన్కమ్ అనేది ఉండాలి. మీరు తర్వాత దాని వెనక ముందు ఏదైనా పెట్టండి, అది పర్మనెంట్ ఇన్కమ్ అవ్వదు. అది పర్మనెంట్ ఇన్కమ్ అవ్వదండి. కేవలం రిఫరల్ ఇన్కమ్ ఉన్నదే పర్ఫెక్ట్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ కామర్స్ లైసెన్స్ అనుకోవచ్చు, జీవితకాలం సందా అనుకోవచ్చు, అలాగే డిజిటల్ అకౌంట్ అనుకోవచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే అద్భుతమైనటువంటి ప్రైమ్ మెంబర్షిప్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ నెక్స్ట్ మనీ, అమెజాన్, పేటిఎం, యూట్యూబ్ లో, హాట్ స్టార్, యూబర్, ఓలో, స్విగ్గీలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా
నెలకి సంవత్సరానికి వసూలు చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనీ మాత్రం లైఫ్లో లైఫ్ టైం అకౌంట్, లైఫ్ టైం ఈ అకౌంట్ని మీరు ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ వచ్చి 1770 రూపాయలు. ఎందుకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, ఎందుకు ప్రైమ్ మెంబర్షిప్ ప్రిఫర్ చేయాలి అంటే, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి ముఖ్యంగా మీరు గ్యారంటీ క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. ఎందుకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అంటే, ఇవాళ చెప్పాం, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఫ్యూచర్ అంతా టెక్నాలజీయే. మీరు డిజిటల్ ఇండియా వెబ్సైట్ చూడండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు, ఆర్బీఐ మినిస్టర్ గారు రెండే పదాలు చెప్తారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ తప్ప మీకు వేరే చాయిస్ ఉండదు. 2025 తర్వాత మీకు వేరే చాయిస్ ఉండదు అని క్లియర్ గా వాళ్ళ బ్యానర్ లో చెప్తారండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎందుకంటే మీకు ఇప్పటి నుంచే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అనేది నేర్పిస్తూ ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందే అవకాశం ఉంది ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్, సెకండ్ బెనిఫిట్ మీకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు, థర్డ్ బెనిఫిట్ 10 జనరేషన్స్ కి మీకు జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తారు, ఫోర్త్ బెనిఫిట్ టీమ్ రాయల్టీ ఉంటుంది, ఫిఫ్త్ బెనిఫిట్ కంపెనీ రాయల్టీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెక్ట్ టు టేక్ ప్రైమ్ మెంబర్షిప్. నేను మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా, 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి నా దగ్గర. మీకు పేరు కోసం ఒక 1-2 చెప్తా. 1770 రూపాయలు మీరు బ్యాంకుల్లో దాచుకున్నా అది 10 సంవత్సరాలకు కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న సర్వీసెస్ ప్రకారం తరిగిపోతుంది. మీరు ఎఫ్డి చేస్తేనే అది 10 years కి డబుల్ అవుతుంది. అదే ప్రైమ్ మెంబర్షిప్ నెక్స్ట్ మనీ ద్వారా తీసుకుంటే అది 10 times 1 year లో పెరుగుతుంది. 10 times మీరు సంపాదించవచ్చు, లేదా 10 times మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే మీరు చూసారంటే, నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీ ఖర్చులను ఆదాయంగా మార్చుకోవచ్చు. మనకి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 365 రోజులు కూడా ఏదో ఒక అవసరం మనకి డిజిటల్ సర్వీస్ ద్వారా పడుతుంది. అది రీఛార్జ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మర్చెంట్ ద్వారా కావచ్చు. 5 రకాల వ్యాపారాలకి మీరు డీలర్స్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, 1770 రూపాయలు దాచుకొని మీరు సాధారణ జీవితం గడపకండి. 1570 రూపాయలతోటి నెక్స్ట్ మనీలో డిజిటల్ ఖాతా తెరిచి మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకు రిఫర్ చేయాలి, 10 generations కి. మామూలుగా మనం పెళ్లి సంబంధం చూడాలంటేనే 7 తరాలు చూడమంటారు. ఇక్కడ మీకు 10 తరాల ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. దీన్ని 10 levels ఇన్కమ్ అంటారు. 10 generations ఇన్కమ్ అనేది మీకు గ్యారంటీగా ఇస్తారు ఈ ప్రైమ్ మెంబర్షిప్ ని రిఫర్ చేయడం ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ రిఫరల్ ప్రోగ్రామ్ భారతదేశం నుంచి వెళ్ళినందుకు మీరంతా గర్వపడాలి. దీన్ని ఒక ఉద్యమంలాగా మీ యొక్క బాధ్యతగా తీసుకోవాలి. అలాగే ఫస్ట్ లెవెల్లో 20% ని రిఫరల్ ప్రోగ్రామ్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ మనీ 20%. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. ఆఖరికి సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా ఉంది. మీరు మేఘాచారి గారు చూసారంటే ఆయన టీంలో ఒక ఆయన సింగిల్ లైన్ లో కూడా 4 లక్షల పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ మినిమం 5 members ని తక్కువ కాకుండా రిఫర్ చేస్తే అద్భుతమైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ 9 రకాల ఇన్కమ్స్ తో పాటుగా 5 రిఫర్ చేస్తే మీరు ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ పే చేశారో కంపెనీ మీకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చింది, అవి ఓన్లీ 1% నుంచి 10%, 10% నుంచి 100% డిఫరెంట్ సర్వీసెస్ మీద వాడుకునే అవకాశం ఉంది. ఈ 1500 రూపీస్ మీరు ఇన్స్టెంట్ గా తీసుకోవాలంటే ఒక 5 ప్రైమ్ మెంబర్స్ ని మీరు రిఫర్ చేశారంటే మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ రిఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ ని మీ బ్యాంక్ లో నుంచి మీరు విత్డ్రా చేసుకోవాలి. భారతదేశానికి ఇన్స్టెంట్ పేమెంట్ ని పరిచయం చేసింది నెక్స్ట్ మనీ అని మనం గర్వంగా చెప్తాం, కాలర్ ఎత్తుకొని చెప్తాం. ఇదివరకైతే వారానికి 15 రోజులకి 30 రోజులకి
40 రోజులకి మన కయ్యం గారు, కొంతమంది రాము గారు చెప్తా ఉంటారు, మనం పడే కష్టానికి చెమటి చుక్క ఆరక ముందే మనకి చెమక దగ్గర ఫలితం రావాలంటారు. అది నిజంగా నెక్స్ట్ మనీలో మీరు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన దీపావళి ఆఫర్ నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ జాయిన్ అయినా ఆల్రెడీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా 5గురిని రేపు 14వ తారీఖు లోపు కంప్లీట్ చేస్తే ఈ 1500 రూపాయలతో పాటుగా మీకు 10 గ్రామ్స్ అనేది సిల్వర్ కాయిన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ సిస్టమ్ ని ఫాలో అవ్వండి, విజేతలుగా సక్సెస్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి, భారతదేశంలో 10 జనరేషన్స్ లో మీరు ఎక్కడ ఐడి వచ్చినా కూడా ఈ 10 జనరేషన్స్ లో మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. భారతదేశంలో లీగల్ గా టెక్నికల్ గా ఎవరు ₹1 నష్టపోకుండా ఈ 10 జనరేషన్స్ లో మీరు 100% సక్సెస్ అయితే 178 కోట్లు, 1% 10% సక్సెస్ అయితే 17 కోట్లు, కనీసం 1% సక్సెస్ అయితే 1,78,00,000 తీసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా 1% సక్సెస్ ని మినిమం సక్సెస్ గా పెట్టుకొని 10% సక్సెస్ ని ఒక డ్రీమ్ సక్సెస్ గా పెట్టుకుంటారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీం వర్క్ లో ఏదైనా సాధ్యమే. ఇవాళ ప్రపంచంలో మీరు చూసారంటే టాప్ 10 కంపెనీస్ అన్ని కూడా టీం వర్క్ తోనే సక్సెస్ అయినాయి. అది ఫేస్బుక్ నుంచి టెక్నాలజీ తోటే అది సాధ్యమైంది. కాబట్టి షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక మంచి ఆదాయం ఇచ్చే ప్రోగ్రామ్. ఈ 10 జనరేషన్స్ లో మీరు కనీసం 5 టీమ్ మెంబర్స్ తో ప్లాన్ చేయొచ్చు, 10 టీమ్ మెంబర్స్ తో ప్లాన్ చేయొచ్చు. డిపెండ్ ఆన్ యువర్ 3T అంటారు, మీ టైం నెక్స్ట్ మనీకి ఇచ్చే, మీ టీమ్ నెక్స్ట్ మనీకి ఇచ్చే, మీ టీచింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక అద్భుతమైన ఇన్కమ్ చూసారంటే మీరు టీమ్ రాయల్టీ, మన జనరేషన్స్ తర్వాత కూడా టీమ్ రాయల్టీ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4 రకాల టీమ్ రాయల్టీస్ ఇస్తారు. సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ అనేది చాలా మరీ సింపుల్, మీరు ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. అందులో ఫస్ట్ లెవెల్లో మాత్రం 5గురు తగ్గకుండా ఉండాలి. సెకండ్ జనరేషన్ నుంచి 10వ జనరేషన్ వరకు 1% తగ్గకుండా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీ టీమ్ సైజ్ వచ్చి 14 మెంబర్స్ అయినప్పుడు మీరు సిల్వర్ స్టార్ అవుతారు. సిల్వర్ స్టార్ అయినప్పుడు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎలా చెప్తున్నామో అన్లిమిటెడ్ డెప్త్, మనకి మన టీం అన్లిమిటెడ్ జనరేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మీ కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా ఈ ఇన్కమ్ అనేది మీకు రావటం జరుగుతుంది. 11వ లెవెల్లో జరిగే బిజినెస్ మీద 15 రూపీస్ ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే సిల్వర్ స్టార్స్ అవుతారో వాళ్ళకి 11వ లెవెల్లో జరిగే ఇన్కమ్ మీద మీ కింద 15 రూపీస్ అనేది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వన్ అండ్ ఓన్లీ సూపర్ డూపర్ అన్కండిషనల్ ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ ప్రతి ఒక్కరు కూడా ఇది ప్లాన్ చేసుకోండి. ఇన్కమ్ లో మనకి ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఏంటంటే మీరు చూసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ. ఈ లీడర్షిప్ రాయల్టీ అనేది చాలా మై ఫేవరెట్ ఇన్కమ్. ఎందుకంటే మీరు సిల్వర్ అయిన తర్వాత ఇన్స్టెంట్ గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రోజు కూడా మనం ఒక లీడర్షిప్ రాయల్టీని గౌరవించుకునే అవకాశం ఉంది. ఆయన పేరు కూడా మనం అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే మీరు సిల్వర్ స్టార్ అయినాక మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సిల్వర్ స్టార్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఎంతమంది అయినా ఉండొచ్చు. అందులో 5గురు మాత్రం 5 కంప్లీట్ చేసినప్పుడు మీరు లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడం వల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీని మీరు తీసుకునే అవకాశం ఉంది. ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎంతమంది అయినా ఉండొచ్చు, వాళ్ళు సంపాదించే దాని మీద 10% ఇస్తారు. మనం డైరెక్ట్ గా చెప్పాలంటే 10 లెవెల్స్ లో ఎక్కడ ఎవరు సంపాదించినా ఆ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్కి వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద 10% అనేది రావటం జరుగుతుంది. దిస్ ఈస్ ద మై డ్రీమ్ ఇన్కమ్. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. ఒకటి నెక్స్ట్ మనీలోకి వచ్చాక 2 విషయాలు ట్రై చేయండి. ఒకటి లీడర్షిప్ రాయల్టీ, 2 క్రౌన్ డైమండ్ రాయల్టీ. దీని నుంచి పనిచేయండి, దీని నుంచి దానికోసం పనిచేయండి. అలాగే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు ఇప్పుడు కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ పెట్టింది. ఇప్పుడు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కూడా 5-25 ఫస్ట్ లెవెల్లో 5, ఆ 5గురు ద్వారా సెకండ్ లెవెల్లో 25 ఒక్కళ్ళైనా చేయొచ్చు. సెకండ్ లెవెల్లో లేదా 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు.
5గురు చేయొచ్చు. 25 మందిని కంప్లీట్ చేస్తే దీపావళి ఆఫర్గా మనకి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక నేషనల్ టూర్ లాంటిది ఒకటి ఉంది. ఈ ఆఫర్ కూడా మీరందరూ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే గోల్డ్ స్టార్ ఇన్కమ్, మనకి డైరెక్ట్ గా ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే సిల్వర్ అయినప్పుడు, 5గురు సిల్వర్ స్టార్స్ అయినప్పుడు మీరు గోల్డ్ స్టార్స్ అవుతారు. గోల్డ్ స్టార్స్ అయినప్పుడు మీకు టీమ్ సైజుని బట్టి సుమారుగా 5,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. గోల్డ్ స్టార్స్ అవటం వల్ల 11వ లెవెల్లో జరిగే బిజినెస్ మీద మీకు 30 రూపీస్ 3% అనేది రావటం జరుగుతుంది. చాలా అద్భుతమైన ఇన్కమ్. మనకి తెలుగు రాష్ట్రాల నుంచి మన టీం తరఫున ఇప్పటి వరకు 51 మంది గోల్డ్ స్టార్స్ అవటం జరిగింది. నిన్నే మనం 51 గోల్డ్ స్టార్ ని సన్మానించుకోవటం జరిగింది, ప్రభాకర్ గారు అట్లాగే నాయుడు గారిని కూడా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ స్టార్ అనేది నిజంగా బంగారం లాంటి ప్రమోషన్ ఇది. సో కాబట్టి బంగారం రేట్లు ఎలా పెరుగుతున్నాయో మీ ఇన్కమ్ కూడా అలాగే పెరుగుతూ ఉంటది. ఇది డైమండ్ అండి. డైమండ్ డ్రీమ్ టు డైమండ్ అంటాం. మీ టీం మొత్తం మీద మీరు ఒక ఆధిపత్యంలాగా అన్ని రకాల ఇన్కమ్ కి మీ టీం మీద ఎలిజిబుల్ అయినట్టు లెక్క. డేర్ టు డ్రీమ్ డైమండ్. డైమండ్ రాయల్టీ కావాలంటే మీకు 5గురు గోల్డ్ స్టార్స్ కావాలి. 5గురు కూడా ఫస్ట్ లెవెల్లో ఉండవలసిన అవసరం లేదు. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఏ లెవెల్లో కూడా 1 to 10 లెవెల్స్ లో అయినప్పుడు మీకు డైమండ్ రాయల్టీ వస్తుంది. నాకైతే ఫస్ట్ లెవెల్లో ఒక ఆయన డైమండ్ అయ్యాడు, సెకండ్ లెవెల్లో ఒక ఆయన డైమండ్ అయ్యాడు, 5th లెవెల్లో ఒక ఆయన డైమండ్ అయ్యాడు, 8th లెవెల్లో ఒక ఆయన డైమండ్ అయ్యాడు, 10th లెవెల్లో ఒక ఆయన డైమండ్ అయ్యాడు. కాబట్టి మనకి 1 to 10 లెవెల్స్ ఎక్కడ మనకి గోల్డ్ స్టార్ అయితే మనం డైమండ్ అవుతాం. కాబట్టి మనకి 5గురు గోల్డ్ స్టార్స్ వచ్చినప్పుడు డైమండ్ అవుతాం. ఇప్పుడు వరకు తెలుగు రాష్ట్రాల్లో 4గురు డైమండ్ స్టార్స్ అయ్యారు. డైమండ్ అవటం ద్వారా మనకి నెలకి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. డిపెండ్ ఆన్ టీమ్ సైజుని బట్టి, మీకు టీముకి మీరు కమ్యూనికేట్ చేసే దాన్ని బట్టి. డైమండ్ స్టార్స్ అవటం వల్ల 11వ లెవెల్లో జరిగే బిజినెస్ మీద మీకు 3% 45 రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఇన్కమ్. అలాగే కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడయ్యే అద్భుతమైనటువంటి ఇన్కమ్ క్రౌన్ డైమండ్. దిస్ ఈజ్ మై సెకండ్ ఫేవరెట్ ఇన్కమ్, క్రౌన్ డైమండ్. ఎందుకంటే డైమండ్ అయినప్పుడు మీ టీం మొత్తానికి మీరు ఆధిపత్యంగా ఉంటుంది. క్రౌన్ డైమండ్ అయితే టోటల్ ఇండియా మొత్తానికి మీరు ఆధిపత్యం చెలాయించినట్టు మీ టీం మొత్తం ఇండియాలో ఉన్న అన్ని టీములు, పైన టీము, కింద టీము, పక్క టీములు కూడా మీకు ఎందుకు వస్తుంది. ఎందుకంటే కంపెనీ మనకి అన్కండిషనల్ గా 1% టర్న్ ఓవర్ కమిషన్ ఇస్తుంది. ఈ ఇన్కమ్ అనేది లాస్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 3 నెలలకు ఒకసారి 1,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ క్వార్టర్ లో మనకి ఇద్దరు తీసుకున్నారు, రేవతి మేడం, రాహుల్ శర్మ గారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా 8 లక్షల పైన రావటం జరిగింది. అందుకే చెప్తున్నాం మేడం, ఒక క్వార్టర్ లోనే 8 లక్షలు అంటే మీరు చూసుకోండి, నెల సంవత్సరానికి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 క్వార్టర్స్, 4 8 32 లక్షలు. అంటే 3 సంవత్సరాల్లో నేను చెప్పేది అదే, కోటీశ్వరుడు అవుతారని. కాబట్టి 1 కోటి రూపాయల పైనే తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి క్రౌన్ డైమండ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇది కామన్ మ్యాన్ కోటీశ్వరుడు అద్భుతమైనటువంటి అవకాశం అనమాట. అలాగే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని నెక్స్ట్ మర్చెంట్ గా మార్చండి. మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులే కాదు, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ని, డాక్టర్ని, లాయర్ని అందరినీ కూడా మర్చెంట్ గా మార్చొచ్చు. వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది, క్లయింట్స్ పెరుగుతారు, వాళ్ళకు కూడా మంచి నేము ఫేమ్ అనేది రావటం జరుగుతుంది. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, అలాగే ఆర్కిటెక్ట్స్ కానీ, అలాగే మనకి చేతి వృత్తులు వాళ్ళందరినీ కూడా మర్చెంట్ గా మార్చొచ్చు. వాళ్ళు మర్చెంట్ గా వస్తే వాళ్ళ దగ్గరికి జరిగే ట్రాన్సాక్షన్ మీద 1%, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్వీసులు వాడుకున్నప్పుడు 7.5% మన రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ వాడుకోవచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు, వేరే యాప్స్ కి మనకి తేడా ఏంటి, వేరే బిజినెస్ కి మనకి తేడా ఏంటంటే, ఇటువంటిది వాళ్ళు కల్లో కూడా ఈ ఆపర్చునిటీ ఊహించలేదు, రాదు. ఇవాళ మోడీ గారు చెప్పిన ఫీచర్ అంతా కూడా టెక్నాలజీ, ఈ కామర్స్ అని ఏదైతే చెప్పారో భవిష్యత్తులో మనం ఇప్పుడే పునాదులు వేయటం జరిగింది. మేము చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం.
మేము ఏది చెప్పినా అది ప్రాక్టికల్ గా దగ్గరగా ఉంటుంది. సంవత్సరానికి 1,00,000 నుంచి 10 లక్షలు అంటున్నాం. కనీసం మీరు 10 లక్షల నుంచి 10 కోట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు మర్చెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ మర్చెంట్స్ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ మర్చెంట్స్ మొబైల్ నెంబర్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. మర్చెంట్స్ మన యూజర్ నేమ్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. చాలా మంది క్యూఆర్ కోడ్ అంటే ఇది గూగుల్ పే, ఫోన్ పే లాగా డబ్బులు మార్చేసుకున్న కోడ్ లాగా అర్థం చేసుకుంటున్నారు. ఇది అటువంటిది కాదండి. నెక్స్ట్ మనీకి నెక్స్ట్ మనీ యూజర్స్ కి మధ్య మనీని ట్రాన్స్ఫర్ చేసే క్యూఆర్ కోడ్ మాత్రమే. కాబట్టి దీన్ని రకరకాలుగా మీకు నచ్చినట్టుగా ఒక యూపీఐ లాగా ప్రమోట్ చేస్తున్నారు. అలా చేయకూడదండి. అలాగే అన్కండిషనల్ గా అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్. భారతదేశంలో మనకి ఏ కంపెనీకైనా మనకి వాళ్ళకి తేడా ఏంటి అడిగినప్పుడు ఇది మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అన్కండిషనల్ గా అన్లిమిటెడ్ టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ ఇన్కమ్ ని మనకి ఎంపీ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. 58 లక్షల పైన తీసుకోవడం జరిగింది. ఇది చెప్పి 6 నెలలు అవుతుంది. ఇక నాకు తెలుసుండి సుమారుగా 75 లక్షల పైన వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇది స్టార్టింగ్ లో పైసలు రూపాయల్లో ఉంటుంది. ఇది భవిష్యత్తులో 100,000, 1,000, ఫ్యూచర్ లో లక్షల కోట్లలో కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇన్కమ్ తీసుకోవటానికి నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో టార్గెట్. ఎక్కడ కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో ఏ ఇన్కమ్ తీసుకోవటానికి కూడా నెక్స్ట్ మనీ తిరిగి మీ జేబుల నుంచి డబ్బులు పెట్టక్కర్లేదు. ఎటువంటి సిస్టమ్ కూడా చేయనవసరం లేదు. అలాగే కాంపౌండింగ్ ట్రేడింగ్ అంటే కాంపౌండింగ్ ట్రేడింగ్ భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ అప్లికేషన్ కాంపౌండింగ్ ట్రేడింగ్. కాంపౌండింగ్ ట్రేడింగ్ అంటే ప్రపంచంలోనే 8th వండర్ ఆఫ్ వరల్డ్ అంటారు. ప్రపంచానికి కాంపౌండింగ్ ట్రేడింగ్ అంటే నేర్పింది మన భారతదేశం. చెస్ బోర్డు ద్వారా మనకు కథ కూడా ఉంటది. సో కాబట్టి కాంపౌండింగ్ ట్రేడింగ్ అంటే ఇవాళ ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ వ్యాపారం అయినా, ఏ దేశం అయినా కాంపౌండింగ్ ట్రేడింగ్ ద్వారా మాత్రమే వాళ్ళు కరెన్సీని కానీ, వాళ్ళ యొక్క వర్త్ను కానీ, కరెన్సీ విలువను కానీ, దేశం యొక్క విలువను కానీ పెంచుకుంటున్నారు. నెక్స్ట్ మనీలో మీకు తెలియకుండా మీరు కూడా ఈ కాంపౌండింగ్ ట్రేడింగ్ ని, మీకు వచ్చే క్యాష్ బ్యాక్ ని బ్యాంకింగ్ విత్డ్రాల్ లేకుండా దాని ద్వారా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా అన్ని సర్వీసులు వాడుకోవచ్చు. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులు మనకు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని సర్వీసులు వస్తాయి. అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మిక్సర్ అనేది ఒకటి బాగా ప్రొడక్ట్ చాలా బాగా పోతుంది. 2,500 ప్రొడక్ట్లు పెడితే 48 అవర్స్ లో 1,200 పైన ప్రొడక్ట్స్ అయిపోయాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ గుండు సూది నుంచి గుణపం వరకు దొరుకుతాయి. బంగారం నుంచి బంగ్లా వరకు కొనుక్కోవచ్చు. నేను చెప్పింది వాస్తవం, భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి మాత్రమే సొంతం. మీరు ఏ కంపెనీ అయినా కంపేర్ చేయండి సార్. దయచేసి నెక్స్ట్ మనీ లాగో నెక్స్ట్ మనీ అది కంపేర్ చేయకండి. వేరే చాయిస్ లేదు. నెక్స్ట్ మనీ లాగా నెక్స్ట్ మనీ మనుషులు పోలి మనుషులు 7 ఉంటారంటారేమో. నెక్స్ట్ మనీ లాంటి పోలిన కాన్సెప్ట్ కానీ, ఆపర్చునిటీ కానీ ఇంకొకటి లేదు. దీంతో దేన్ని కంపేర్ చేసి మీ విలువ నెక్స్ట్ మనీ విలువ తగ్గించకండి ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ మనీలో ఒక కంపెనీ వాళ్ళ సొంత డబ్బులతో ఒక మంచి టూర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సొంత డబ్బులు ఎందుకంటారంటే వాళ్ళకు వచ్చే సర్వీసెస్ మీద ఆ ఇన్కమ్ నుంచి ఇస్తారు. ఇది మీరు 30 days లో కనుక 5-25 కంప్లీట్ చేస్తే నేషనల్ టూర్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు 50 మంది దాకా ఎలిజిబుల్ అవడం జరిగింది. స్టార్టింగ్ లో వాసు గారు 30 days లో చేశారు. ఆ తర్వాత ఈ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టేసి 1 day లో చేశారు మురళి గారు. కాబట్టి అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక్క రోజులో కూడా ఈ నేషనల్ టూర్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం మన కళ్ళ ముందు ఒకరు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు. కాబట్టి 30 days లో 5-25 కంప్లీట్ చేస్తే మీరు నేషనల్ టూర్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, దీపావళికి ఇప్పుడు సపరేట్ గా ఒక ఆఫర్ పెట్టారు. 5-25 రేపు కొత్త వాళ్ళు పాత వాళ్ళకు కూడా ఉపయోగించుకోవచ్చు. 14వ తారీఖు లోపు ఇవి చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ టూర్ చూసారంటే మీరు టైం లేకుండా వితౌట్ టైం 90 days లో 5-25 125 మీరు కంప్లీట్ చేస్తే ఇంటర్నేషనల్ టూర్ ఎలిజిబుల్ అవుతారు. ఇది ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల నుంచి రాము గారు ఎలిజిబుల్ అవడం జరిగింది. కొంతమంది టైం లేకుండా అంటే వితౌట్ టైం, నో టైం, విత్ టీమ్ ద్వారా వెళ్ళొచ్చు. ఎంత టీం అంటే
525 125 625. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దానికి మీరు ఇంటర్నేషనల్ టూర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, 1770 రూపాయలతోటి మీ జీవితంలో మీ జీవిత కళ సాఫల్యం చేసుకోవడానికి ప్రతిదీ కూడా ఇక్కడ సాధ్యం అండి. అన్లిమిటెడ్ ఎర్నింగ్, అల్టిమేట్ క్యాష్ బ్యాక్, బ్యాంక్ బ్యాలెన్స్, ఉన్నతమైన స్థితి, సొంత ఇల్లు, కారు, బంగారం, బంగ్లా అన్ని కొనుక్కోవడంతో పాటుగా విదేశీయానం కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సక్సెస్ సూత్రాలు చూశారంటే ప్రతి బిజినెస్ లో కానీ, ప్రతి వ్యాపారంలో కానీ, ప్రతి ఉద్యోగంలో కానీ మనం మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలంటే చేయవలసిన పనులు, చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. చేయవలసిన పనులు ఏంటంటే కంపల్సరిగా నెక్స్ట్ మనీ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్. ముందు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వండి. మీరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వండి, విషయాలు తెలుసుకోండి. మాకు ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, జూమ్ మీటింగ్ ఉంది, వాట్సాప్ ఉంది. ఈ 5 మాధ్యమాల ద్వారా మీరు ముందు నాలెడ్జ్ తీసుకోండి. నెక్స్ట్ మనీ యొక్క విజన్, నెక్స్ట్ మనీ యొక్క మిషన్ గురించి తెలుసుకోండి. కామన్ మ్యాన్ పోటీ చూడే అవకాశం ఉందా లేదా, ఒక పాజిటివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందా లేదా, ఇది ఫ్యూచర్ బిజినెస్ కాదా, ఫ్యూచర్ అంటే డిజిటల్ ఇండియానా కాదా, మీరు 1-10 సార్లు అర్థం చేసుకున్న తర్వాతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి 1770 రూపాయలతోటి. ఎవరు ఫోర్స్ చేయొద్దు, ఎవరు ఫోన్ చేసినా మీరు వినొద్దు. మీ అందరికి మీరు నచ్చిన తర్వాతే రండి. ఒకసారి డిసిషన్ తీసుకున్నాక వెనక్కి వెళ్ళొద్దు. మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నారో సరిపోయి ఆయన చెప్తా ఉంటారు, స్నేహం చేసేటప్పుడు కింద పైన వెనక ముందు మంచి చెడ్డ అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకసారి చేయటం మొదలెట్టాక ఆయన ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు వెనకడిగేయద్దు. అవసరమైతే భరాయించమని చెప్తాడు. ఇక్కడ కూడా చెప్తున్నా, కొంతమంది మీ సీనియర్స్, మీ జూనియర్స్ రకరకాల కాన్సెప్ట్లు, మైండ్ సెట్లు రకరకాలుగా ఉంటాయి. ఆఖరికి నెక్స్ట్ మనీ యాప్ కూడా అప్పుడప్పుడు టెక్నాలజీ పరంగా మీకు ఇబ్బంది పెట్టినా మీరు ఓర్చుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా పర్ఫెక్ట్ గా పనిచేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు ఇక్కడ. అలాగే జూమ్ మీటింగ్ అయిపోయే వరకు, లాస్ట్ వరకు కూడా ఉండండి. మీ యొక్క స్పాన్సర్స్, మీ యొక్క సీనియర్స్ టెస్టిమోనీ ఇస్తారు. గోల్డ్ స్టార్స్ కానీ, సిల్వర్ స్టార్స్ కానీ, డైమండ్ స్టార్స్, అలాగే 5 మెంబర్స్, సిల్వర్ అందరూ కూడా రికగ్నైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ సక్సెస్ జర్నీ కూడా ఉంటుంది. అది మిమ్మల్ని ఎంతో ఇన్స్పిరేషన్ గా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 20 నుంచి 30 సంవత్సరాలు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ₹1,00,000 పైనే సంపాదిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ అప్లికేషన్ డైరెక్ట్ సెల్లింగ్ కి ఈ కామర్స్ అనే ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ని క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం. డోంట్ నెగ్లెక్ట్ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అలాగే చేయకూడని పనులు చాలా మంది, మనకి చుట్టాలు, బంధువుల్ని మనకి దేవుడు ఇస్తాడు అని చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ మీరే క్రియేట్ చేసుకుంటారు టీంని. అటువంటి టీంని మీరు కిల్ చేసుకోవద్దు. కాబట్టి చాలా మంది టీంతో మిస్గైడ్ చేయటం, రకరకాల కాన్సెప్ట్లు చెప్పటం. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ లో ఉండాలి. మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ డ్రీమ్ కి మీరు కమిట్ అయి ఉండాలండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. షార్ట్ కట్ ప్లాన్లు చెప్పకండి, లేనిపోయిన కబుర్లు చెప్పకండి. 1500తో కరెంటు బిల్లు కట్టేయచ్చు, 1500తో రీఛార్జ్ చేసుకోవచ్చు అని కంగారుగా చెప్తే ఇటువంటి కాన్సెప్ట్ కాదు. అంతకంటే కాన్సెప్ట్ కాదు, అంటించే కాన్సెప్ట్ కాదు నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అంటే అర్థం చేసుకునే కాన్సెప్ట్, సంపాదించుకునే కాన్సెప్ట్. కాబట్టి తెలిసి తెలియని ప్లాన్లు ఇతరులకు షేర్ చేయకండి. టీముల దగ్గర డబ్బులు సర్క్యులేట్ చేయకండి. ఎవరైనా మా సీనియర్ గా డబ్బులు ఇచ్చామంటే నెక్స్ట్ మనీకి సంబంధం లేదు, అటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. అలాగే మీ స్పాన్సర్ అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, గుడ్డోళ్ళు కూడా ఉంటారు. మీ 10 లెవెల్లో కూడా పైన గుడ్డోళ్ళు కాకుండా మంచి విజనరీ తోటి కళ్ళు మూసుకొని కూడా చూసే వ్యక్తులు కొంతమంది ఉంటారు కాన్సెప్ట్ ని. అటువంటి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ పైన 10 మంది ఉంటారు, అవసరమైతే వాళ్ళతోటి మాట్లాడండి. మంచి విజనరీతో పనిచేసే లీడర్లతోటి కలిసి ప్రయాణం చేయండి. నెక్స్ట్ మనీ అనేది న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళతోటి దూరంగా ఉండండి, మిస్లీడ్ చేసే వాళ్ళతో దూరంగా ఉండండి. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని తాకట్టు పెడతారు, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కాబట్టి చేతిలో డబ్బులు లేకపోవటం పేదరికం కాదు ఫ్రెండ్స్, చేతిలో పని లేకపోవటమే నిజమైన పేదరికం. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఇవాళ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో కూడా చూసుకున్నారంటే ఆపర్చునిటీ లేక 10, 20, 65 మిస్సింగ్ కేసులు అయిపోయింది. ఎందుకు? చేతిలో
డబ్బులు లేకపోవటం అదొక విషయం అయితే చేతిలో పని లేకపోవటం కూడా. కాబట్టి నెక్స్ట్ మనీలోకి రండి. క్రైమ్ రేట్ ఉండదు, నిరుద్యోగ సమస్య ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఈ-కామర్స్, ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ ఇండియా, ఫ్యూచర్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ ఈజ్ స్మార్ట్ ఫోన్. ఈ రెండు చేతుల నిండా మీకు పని ఉంటుంది. మీకు 24 గంటలు కూడా సరిపోదు. చెప్పాలంటే మేము ప్రాక్టికల్ గా చెప్తున్నాం. 18 నెలల నుంచి మేము ఈ సిస్టమ్ లో ఉన్నాం. మేము పర్ఫెక్ట్ గా 18 లక్షల దాకా సంపాదించాం. ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉండాలి, స్మార్ట్ డ్రీమ్స్ ఉండాలి, స్మార్ట్ విజన్ ఉండాలి. అలాగే చాలా మంది జూమ్ మీటింగ్ వస్తూ ఉంటారు, రోజు చెప్తా ఉంటాము. కొంతమంది తెలియక కెమెరాలు ఆన్ చేస్తారు, కొంతమంది కావాలని కెమెరాలు ఆన్ చేస్తూ ఉంటారు. దయచేసి మనతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తున్నారు ఇవాళ. ఎందుకంటే మా పాత్ర కూడా ఉండాలి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో. మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క ప్రొఫెషన్ కొంతమందికి హెల్ప్ చేసి ఉండదు, కానీ దీని ద్వారా వాళ్ళకి మేము హెల్ప్ చేద్దాము, స్వయం ఉపాధి కల్పిద్దాం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కల్పిద్దామని చాలా మంది వస్తున్నారు. వి షుడ్ రెస్పెక్ట్. చిన్న నుంచి పెద్ద వరకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు అందరికి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి మంచి డ్రెస్ కోడ్ తో రండి. వచ్చేటప్పుడు మీ స్పాన్సర్, అలాగే మీ రిఫరల్, మీ సిల్వర్ స్టార్, మీ గోల్డ్ స్టార్, మీ డైమండ్ స్టార్ ను కూడా తీసుకురండి. మీ టీమ్ ను కూడా తీసుకురండి. ఎందుకంటే డైలీ జూమ్ మీటింగ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడింది. చాలా మంది లక్షాధికారులు అయ్యారు. అలాగే ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు సౌత్ ఇండియాకి కాన్సెప్ట్ పరిచయం చేశారు. హర్ష్ అండ్ కమాల్ వీళ్ళు సభ్యులు కరవ డైమండ్ అవటం కూడా జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 51 మంది గోల్డ్ స్టార్స్ అయ్యారు. వాళ్ళందరినీ నిన్న కూడా మనం పేరు పేరున గుర్తు చేసుకోవటం జరిగింది, సన్మానించుకోవటం జరిగింది. నిన్న కూడా ప్రభాకర్ గారు, మనకి నాయుడు గారు గోల్డ్ స్టార్స్ అయ్యారు. వాళ్ళని సన్మానించడానికి, వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి మన సిఎండి గారికి రావటం మనందరికి కూడా గర్వకారణం. మనందరినీ కూడా ఆయన సన్మానించడానికి వచ్చినట్టుగా భావించాలి. కాబట్టి అలాగే ఈ యొక్క 51 మందిలో 4 డైమండ్ స్టార్స్ కూడా అవటం జరిగింది. ఇట్స్ ఒక వండర్ఫుల్ సార్. నెక్స్ట్ మనీ, పవర్ ఆఫ్ ఇన్కమ్, పవర్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్, పవర్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్, పవర్ ఆఫ్ ఈ-కామర్స్ ఇన్కమ్, పవర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్కమ్, పవర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి. మనం రోజుకి మేము చెప్పాం స్టార్టింగ్ లో ₹1,00,00,000 కూడా సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. ప్రస్తుతానికి రోజుకి ₹1,000 నుంచి ₹10,000 సంపాదించుకుంటున్నారు. నెలకు 10,000 నుంచి ₹1,00,000 కూడా సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ కూడా మా ప్రూఫ్స్ అనమాట. నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మనమంటే మేము ప్రాక్టికల్ గా చూసాం. నెక్స్ట్ మనీ తోడుంటే ఆదాయం మావంటే, నెక్స్ట్ మనీ తోడుంటే అదృష్టం మనమంతే 18 నెలల్లో మేము ప్రాక్టికల్ గా చూసాము. ఇవన్నింటితో ఉండాలంటే మీరు నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మాతో కలిసి ప్రయాణం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నష్టం లేని వ్యాపారం, మిగిలింది లాభమే. ఆ లాభం అనేది ఎంత అనేది మీరిచ్చే టైం, మీరిచ్చే టీం, మీరిచ్చే టీచింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే అవకాశం కల్పించిన మీ అందరికీ, నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్.